గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజిక్ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ప్యాక్ చేసుకుంటున్నాను బ్యాగ్. అందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో రిసార్ట్ బుక్ చేశారు. రిసార్ట్ వెళ్తున్నాం కదా, అక్కడ వేసుకునే డ్రెస్సెస్ లైక్ మినిమం స్కిన్ కేర్ కూడా పెట్టుకోవాలి. అన్నీ బయటికి తీసాను. సో ఏమేమి పెట్టుకోవాలి అనేసి ఆలోచిస్తున్నాను. లైక్ ఏం పెట్టుకుంటే బాగుంటుంది అనేసి, లైక్ మినిమం స్కిన్ కేర్ లైక్ బేసిక్ థింగ్సే పెట్టుకుందామని చూస్తున్నాను. ఎందుకంటే లగేజ్ ఎక్కువ కాకూడదు అనేసి. లైక్ 1 డే స్టే అనమాట, 1 నైట్ అండ్ 2 హాఫ్ డేస్ అనమాట. సో అంతే, దానికి లైక్ మినిమం క్లాత్స్, స్కిన్ కేర్ అన్నీ పెట్టుకోవాలి అనేసి ఇంకా ఇప్పుడే బయటికి తీసాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ఇక్కడ అన్నీ తీసుకున్నాను, లైక్ బేసిక్ థింగ్స్ అనమాట. స్కిన్ కేర్ రిలేటెడ్ స్కిన్ కేర్ అనమాట. ఇంకా విటమిన్ సి సీరమ్, స్ట్రోక్ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ ఇస్ మస్ట్ కదా. సో అది, బాడీ లోషన్ అండ్ పర్ఫ్యూమ్, లిప్స్టిక్ ఒకటి అండ్ స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి. సో పాపకి కూడా పెట్టుకోవాలి. పాపకి ఫస్ట్ అవి సర్దుకున్నాక పాపకి పెడదామనేసి ఇలా బయటికి తీసాను అనమాట. సో అంతే. నేనైతే ఒక బేసిక్ ఫ్రాక్స్ ఒకటి పెట్టుకుంటున్నాను. నైట్ టైం కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి 2 ఫ్రాక్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే. ఇవి పాప కోసం ప్యాంట్ అండ్ టాప్స్ అండ్ 2 పేర్స్ పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ అండ్ పాపకి బాడీ లోషన్, పౌడర్స్ ఇవి కూడా ఇందులోనే పెడుతున్నాను. స్విమ్ సూట్ ఒకటి పెట్టుకుంటున్నాను స్పేర్గా. లైక్ సడన్గా అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో ఒకవేళ దిగుదాం అనుకుంటే ఒక స్పేర్గా పెట్టుకుంటే ఉంటుంది కదా అనేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ పాపకి డైపర్స్. నెక్స్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. అన్నీ ఒకే దానిలోనే పెట్టుకున్నాను, నావి అండ్ ప్లస్ పాపవి మొత్తం స్కిన్ కేర్వి. ఇవి ఒకటి, కాజల్ అండ్ మస్కారా, ఇవి రెండు ఒకటి. ఒకవేళ పెట్టుకుంటే పెట్టుకుంటాను, అంటే స్పేర్గా ఉంటే బెటర్ కదా అనేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎక్స్ట్రా. సో ఇంకా అంతే. అండ్ జీన్స్ ఒకటి పెట్టుకోవాలి. ఈ టాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, చూడాలి. రేపు బయలుదేరే టైంకి వేసుకుందామని అనుకుంటున్నాను. సో ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు, వేసుకొని చూడాలి. వేసుకొని చూస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇది టాప్ అండ్ ఇంకొకటి జీన్స్ అయితే పెట్టుకున్నాను అండ్ 2 ఫ్రాక్స్ పెట్టుకున్నాను అంతే. సో అంతే అండి, ప్యాకింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. కొన్ని ఇంకా బేసిక్ థింగ్స్ పెట్టుకోవాలి, లైక్ టవల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇన్నర్ వేర్స్ అవన్నీ పెట్టుకోవాలి. ఇన్నర్స్ అవన్నీ పెట్టుకుంటే అయిపోతుంది. సో దట్స్ ఇట్. ఈరోజుకైతే అయిపోయింది బ్లాగ్. నెక్స్ట్ రిసార్ట్ వీడియో చూడాలనుకుంటే రేపు మళ్ళీ వీడియో తీస్తాను. వీడియో తీసి పోస్ట్ చేస్తాను నెక్స్ట్ డే. దట్స్ ఇట్ ఫర్ దిస్ టుడే. ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది అంతే. అండ్ ఇంకా ప్యాక్ చేసుకోవాలి, ఇంకా ప్యాక్ చేసుకోలేదు. మేమిద్దరం అయితే ప్యాక్ చేసేసుకున్నాము, నావి అండ్ పాపని. సో అంతే అండి వీడియో. నెక్స్ట్ డేకి మళ్ళీ కలుద్దాం. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఈ టాపే వేసుకున్నాను, అలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. జస్ట్ లిప్స్టిక్ అప్లై చేశాను అంతే. వాచ్ ఒకటి పెట్టుకున్నాను, వాచ్ అండ్ బ్రేస్లెట్ ఒకే చేయికి పెట్టుకున్నాను అనమాట. సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. సో క్యాజువల్గా
ఫ్రీ హెయిర్ అయితే ఇలా ఫ్రీగా వదిలేసాను అనమాట, క్యాజువల్ లుక్ లాగా అనిపించడానికి. సో ప్యాంట్ అండ్ టాప్, సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. సో ఇది నా ఫైనల్ లుక్. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్రేస్లెట్ అండ్ వాచ్ ఒకే చేకి పెట్టుకున్నాను. నాకైతే చాలా బాగా సెట్ అయింది అనిపించింది. నాకు ఇలా పెట్టుకోవడం చాలా ఇష్టం. సో ఎప్పటి నుంచో పెట్టుకుందామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా కుదిరింది. సో ఇది నా ఫైనల్ లుక్. మార్నింగ్ హడావిడి అయిపోయింది. పాపకి ఫుడ్ ఫీడ్ చేసి నేను రెడీ అయ్యి ఫాస్ట్గా దానికి రెడీ చేపించేసి మళ్ళీ ఫుడ్ పెట్టేసి నేను తిని ఇలా రెడీ అయిపోయాను ఫాస్ట్గా. ఇంక ఇలా స్టార్ట్ అయిపోయాము. అప్పటికే లేట్ అయిపోయింది, 1:30 అయింది. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పటికి 2 అయిపోయింది అనమాట. ఈయన ఫ్రెండ్ కూడా వచ్చారు, ఒక కపుల్. వాళ్ళు తను ఇంకా రాలేదు, తను వచ్చేసరికి 2 అయిందనమాట. సో బయలుదేరేసరికి 2 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. మాకు కుక్కట్పల్లి నుంచి అక్కడ రిసార్ట్ వరకు మాకు 1 అవర్ జర్నీ పట్టింది. రిసార్ట్ ఎక్కడ ఉంటుందంటే మొయినాబాద్లో ఉంటుందన్నమాట. మొయినాబాద్ ఎక్కడ అంటే చిలుకూరు పక్కన ఉంటుంది. అక్కడ చాలా ఫ్యామిలీ రిసార్ట్స్ ఉన్నాయి, మనం మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఇలా కలిసి వెళ్ళామన్నమాట, తన ఫ్రెండ్ మేము. ఫైనలీ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, మొత్తం చెట్లు, ఫిల్డ్ విత్ గ్రీనరీ స్పేస్ అండ్ ఫ్రెష్ ఎయిర్, పొల్యూషన్కి దూరంగా చాలా బాగుంటుండే రిసార్ట్ మాత్రం. మేము చాలా రోజులు అయింది రిసార్ట్కి వెళ్ళి, లైక్ పెళ్ళైన కొత్తలో వెళ్ళామనుకుంటా. సో అప్పుడు గోవా వెళ్ళినప్పుడు వెళ్ళాము ఇట్లా రిసార్ట్కి. సో అప్పుడు వెళ్ళిందే. ఆఫ్టర్ 3 years మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళామన్నమాట. సో ఇది మేము ఉండే రిసార్ట్. లైక్ 10 couples వచ్చారు. 10 couples-తో ఇలా స్టే చేసామన్నమాట రిసార్ట్లో. మొత్తం 5 rooms అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 2 rooms ఉన్నాయి, టాప్ ఫ్లోర్లో 2 rooms అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 1 room ఉందన్నమాట. సో మొత్తం 5 rooms. సో ఇప్పుడే వచ్చాము రిసార్ట్కి. ఇది హాల్ అన్నమాట, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో హాల్. అండ్ ఇందులో 2 rooms ఉన్నాయి. ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు, ఇంకొకటేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్, కొంచెం చిన్నగా ఉంది. సో ఇది లోపలికి వెళ్తే ఇలా ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా. సో ఇలా ఉంది, కొంచెం బాగుంది, స్పేషియస్లీ. 1 time or 2 times ఇలా వెళ్ళాలి రిసార్ట్ కోర్, స్టేకేషన్ కోర్, ఎక్కడికైనా అలా వెళ్తే ఏంటంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. సో మన లైఫ్ రొటీన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్, లైక్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారు కదా, కొంచెం చిన్నగా ఉంటుంది. సో అలాగే ఉందన్నమాట, కానీ బాగుంటుండే బెడ్రూమ్. అండ్ ఇంకా ఇలా పైకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట, ఇలా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ టీవీ యూనిట్ అలా ఉంది, టీవీ యూనిట్, సోఫా కూడా ఉందన్నమాట ఫెసిలిటీ. అండ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది, అది ఫ్రిడ్జ్ అనమాట. టాప్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇక్కడ స్టేర్ కేస్, ఇటు పక్క స్టేర్ కేస్ పెట్టారు, స్టేర్ కేస్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇంకా స్పేషియస్గా ఉండే గ్రౌండ్ ఫ్లోర్ కంటే, చాలా బాగుండే ఇది. అండ్ ఇంకా పైకి వెళ్తే టాప్ ఫ్లోర్ అనమాట. ఇందులో 2 rooms అండ్ విత్ బాల్కనీ వ్యూ ఉంది. బాల్కనీ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. మొత్తం చెట్లుతో నిండిపోయిందనమాట, గ్రీనరీ మొత్తం. ఇక్కడే చాలాసేపు ఉన్నామన్నమాట, అలా ఫొటోస్ వీడియోస్ తీస్తూ అలా ఉండిపోయాను. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపించింది, చెట్లు, గాలి. సో ఇది బాల్కనీ వ్యూ. పైన ఉంది టాప్ టెర్రస్ అనమాట, ఇంకా పైకి వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయామన్నమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట.
ఇక్కడ నుంచి. సో అందరూ కార్స్ ఇక్కడే పార్క్ చేశారు. స్పెషల్గా పార్కింగ్ ఏమీ లేదు. సో అందరు ఇక్కడే పార్క్ చేసుకున్నారు. సో ఇది వ్యూ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం చెట్లు అవన్నీ కనిపిస్తాయి మనకి. సో ఇక్కడే ఉన్నాము ఈవినింగ్ 5 to 6 వరకు ఇక్కడే ఉండి లైక్ ఇంట్రడక్షన్ అవన్నీ ఇచ్చుకున్నారు. అందరూ పరిచయాలు, కొత్త కొత్త ఫ్రెండ్స్ అయ్యారు అందరూ. లైక్ టీవీ చూస్తూ అందరు ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ 5 to 6 వరకు ఇక్కడే ఉన్నామన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. విండో నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. సో ఫ్రిడ్జ్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఇటు పక్క కిచెన్ అనమాట. కిచెన్ ఫెసిలిటీ ఉంది కానీ మనకి కుకింగ్ అదంతా ఏమీ లేదు. కుకింగ్ ఫెసిలిటీ ఏమీ లేదనమాట. ఇన్ హౌస్ కిచెన్ లేదు. సో అందరం ఇక్కడ టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. ఇలా కొత్త ఫ్రెండ్స్ అయ్యారు కదా, చాలా రోజుల తర్వాత బాగుంది అనిపించింది. సో ఇది టాప్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. ఇక్కడే ఉన్నాము చాలాసేపు. కొత్త ఫ్రెండ్స్ అయ్యారు కదా, కొంచెం ఫోటోలు వీడియోస్ తీస్తూ ఇలా ఇక్కడే ఉన్నామన్నమాట. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది ఇంకా స్పేషియస్గా ఉండే బాగుంటుండే. అండ్ ఇక్కడే ఉన్నాము బాల్కనీలో. కొత్త ఫ్రెండ్స్ అయ్యారు కదా, సో ఇక్కడే ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీస్తూ కొంచెం కబుర్లు చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉండిపోయాను అనమాట ఇక్కడ. ఇంకా ఇది వ్యూ అనమాట కిందికి. సో ఇంకా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఎవరు వస్తున్నారా అని చూస్తున్నాం అనమాట. ఒక కపుల్ అయితే వచ్చారు. వాళ్ళ పెట్ని కూడా తీసుకొచ్చారనమాట. డాగీ ఎంత క్యూట్ ఉందో, చాలా క్యూట్ ఉండే. సో ఇక్కడే ఉన్నాము. ఇంకా పైకి మాత్రం వెళ్ళలేదు. టాప్ టెర్రస్ ఉంది కానీ ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇక్కడే ఇంకా వీడియో తీస్తూ ఫొటోస్ అలా క్లిక్ చేస్తూ ఉన్నామన్నమాట. సో దీని పేరు మానస. చాలా బాగా మాట్లాడింది. మంచి ఫ్రెండ్ అయిందనమాట నాకు. సో అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము కొద్దిసేపు. అండ్ ఇటు పక్కన వచ్చేసి కొంచెం గార్డెన్ లాగా చేశారనమాట. ఇటు మొక్కలన్నీ పెట్టారు. గార్డెన్ లాగా ఉంది. సో అంతా ఎక్స్ప్లోర్ చేశానమాట. తిరుగుతూ మీకు చూపించాలి కదా, వీడియో కూడా చేయాలి కదా అనేసి సో మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడే వచ్చాం కదా, అన్నీ చూస్తున్నాను అనమాట. సో ఇది బాల్కనీ లాగా ఇచ్చారనమాట. అక్కడ స్వింగ్ అండ్ సోఫా సెట్ అలా అరేంజ్ చేశారు. సో ఇది సైడ్ నుంచి వ్యూ అనమాట రిసార్ట్కి. సో పేరు చెప్పలేదు కదా, రిసార్ట్ పేరు సుఖాస రిసార్ట్ అనమాట. మనకి గూగుల్లో టైప్ చేస్తే మనకి లొకేషన్, వీడియోస్, ఫొటోస్తో సహా వచ్చేస్తుంది. అండ్ బడ్జెట్ వచ్చేసి మాకు 30,000 అయిందనమాట, ఎక్స్క్లూడింగ్ ఫుడ్. ఇంక్లూడింగ్ ఫుడ్ అయితే 45,000 వరకు అయిందనమాట మనకి. మాకు వచ్చేసి కపుల్కి 5,000 అలా పడింది. అండ్ ఇండివిజువల్ పర్ పర్సన్కి అయితే 2,000 చేంజ్ అలా పడింది అనమాట. సో అన్నీ బాగున్నాయి కానీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఇస్తారు కదా, వెల్కమ్ డ్రింక్స్, అవన్నీ ఏం లేకుండే ఫెసిలిటీ. అదొక్కటి నాకు నచ్చలేదు. మిగతావన్నీ బాగున్నాయి అన్నమాట ఫెసిలిటీస్. వాళ్ళే అరేంజ్ చేస్తారు మనకి. లంచ్ మెనూ, డిన్నర్ మెనూ అవన్నీ చెప్తే, లైక్ స్టార్టర్స్, లంచ్ మెనూ, డిన్నర్ మెనూ అవన్నీ చెప్తే వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట. సో అవన్నీ ఇచ్చారు కానీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది కానీ చాలా ప్రైజీ ఉండే. సో మేము బయట నుంచే తెచ్చుకున్నాం అనమాట. సో అటుపక్క పూల్ ఉందన్నమాట. పూల్కి వెళ్ళే దారి అనమాట. కొంచెం లోపలికి ఉంది, కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. సో ఇది గార్డెన్ ఏరియా మొత్తం ఫిల్డ్ విత్ గ్రీనరీ స్పేస్. చాలా బాగుంటుండే. అండ్ అక్కడ ఫౌంటైన్ ఉంది. ఇటు పక్కనేమో పూల్ పక్కనేమో మనకి వాలీబాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్ అవి అంటారు కదా, మనం ఏదైనా ఆడుకోవచ్చు, అది ఉంది. దాని పక్కనేమో ప్రొజెక్టర్ రూమ్ కూడా ఉంది. మనకి కేక్స్ కట్ చేసుకొని మనం సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. అలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట అక్కడ. సో ఇలా వెళ్తున్నాము పూల్ దగ్గరికి. ఇప్పుడే వచ్చాం కదా, అన్నీ చూస్తున్నాం అనమాట. పూల్ ఎలా ఉంది, అది ఎలా ఉంది అనేసి. సో ఇక్కడ అందరూ కొందరేమో ఫొటోస్ దిగుతూ వీడియోస్ తీసుకుంటున్నారు. సో ఇది ప్రొజెక్టర్ రూమ్ అనమాట ఇట్ సైడ్. సో మనం సాంగ్స్ ప్లే చేసుకొని మంచిగా డ్యాన్స్ అవన్నీ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనమాట.
డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడైతే, చాలా బాగున్నాయి కదా అని వీడియో ఇలా షూట్ చేశాను అనమాట. అది ప్రొజెక్టర్ రూమ్. సో ఇంకా లోపలికి వెళ్తే మనకి పూల్ వస్తుంది అనమాట, పూల్ అండ్ క్రికెట్ కోర్ట్ వస్తుంది. వీళ్ళు వచ్చేసి క్రికెట్ ఆడారు, ఏదైనా ఆడుకోవచ్చు అక్కడ, షటిల్, వాలీబాల్. మనకి బాల్స్ ఉండాలి, దానికి గేమ్ ఎక్విప్మెంట్ ఉండాలి అంతే. క్రికెట్ బాల్ అండ్ బ్యాట్ తెచ్చుకొని వీళ్ళైతే ఆడుకున్నారనమాట. ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా క్యూట్ ఉండే. సో వీడియో ఇలా తీసానమాట. సో అందరూ పిల్లలతో ఫ్యామిలీ కైండ్ ఆఫ్ వెకేషన్ అనమాట ఇది. సో ఇది క్రికెట్ కోర్ట్, క్రికెట్ వీళ్ళైతే క్రికెట్ ఆడారు చాలాసేపే. మేము ఇక్కడ పక్కకి స్విమ్మింగ్ పూల్లో అందరు పిల్లలు దిగారనమాట. ఇటు సైడ్ వచ్చేసి చిన్న పార్క్ లాగా చేశారు. సో పిల్లలందరూ దిగిపోయారు అనమాట స్విమ్మింగ్ పూల్లో. సో స్విమ్ చేశారు, కొందరేమో ఆడుకున్నారనమాట. చిన్న పిల్లలు ఉన్నారు, లైక్ 2 years నుంచి. మా పాప ఏజే అనమాట, ఇద్దరైతే మా పాప ఏజే, 2 years ఎగ్జాక్ట్లీ. అండ్ కొంచెం టైం స్పెండ్ చేసి దాని తర్వాత ఈవినింగ్ ఇలా మళ్ళీ రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. పాపకి ఫుడ్ ఫీడ్ చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకా ప్రొజెక్టర్ రూమ్ కానీ వెళ్ళాము. అక్కడ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యారనమాట. సో వెళ్తున్నాను. సో సాంగ్స్ ప్లే చేస్తూ అందరం ఇక్కడే ఉండిపోయాము. 1 to 2 hours ఇక్కడే ఉన్నామన్నమాట. సాంగ్స్ ప్లే చేస్తూ, బర్త్డే సెలబ్రేషన్ ఉంది కదా, అవన్నీ చేసుకుంటూ అందరం ఇక్కడే టైం స్పెండ్ చేసాము. మా హస్బెండ్ ఏం చేశారంటే నాకు ముందే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారనమాట ఇక్కడ. అసలు యాక్చువల్గా అయితే నా బర్త్డే అయితే కాదు, నా బర్త్డే July 6th, దానికి ఇంకా 5 days ఉంది. సో ఇలా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేశారు, నాకు అస్సలు తెలీదు. యాక్చువల్గా సర్ప్రైజ్ లాగా చేశారనమాట. సో కేక్ కటింగ్ ఉంది, రా అనేసి అంటే అప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా ఇంకా వచ్చేసానమాట. కెమెరాకి ఇవ్వండి కేక్ ఆడియన్స్కి. దాని తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట ఫన్నీగా. లైక్ ఫస్ట్ టైం ఎలా కలిసారు, ఎప్పుడు పెళ్ళైంది, ఎవరు ప్రపోజ్ చేశారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. డిఫరెంట్ రీజియన్స్ కదా, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజియన్స్ కదా, అసలు ఎలా ఒప్పుకున్నారు, అసలు అలా ఎలా పెళ్ళైంది, అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా చేశారు, లవ్ మ్యారేజ్ కాదు కదా, సో అలా ఎలా అయింది అనేసి కొన్ని క్వశ్చన్స్, అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారనమాట. సో దానికి మేము ఆన్సర్స్ అనేవి ఇచ్చాము, అసలు ఎలా అయింది స్టోరీ ఏంటి అనేసి. సో ఇంకా నేను పెట్టట్లేదు వీడియో, లాంగ్ వీడియో చాలా, ఇంకా ఇప్పటికే లాంగ్ అయిపోయింది అనేసి ఇంకా నేను కట్ చేశాను అనమాట మధ్యలోనే. మీకు ఎవరికైనా స్టోరీ కావాలి అనుకుంటే నేను ఇంకెప్పుడైనా చెప్తాను. సో వీడియో లాంగ్ అవుతుంది అనేసి ఇంకా కట్ చేశాను మధ్యలో. I have some good questions. See, there is a series going on in YouTube, Andhra versus Telangana, right? Always, right? So I have same questions to you, Andhra versus Telangana.
Okay. What will we say pillow? తెలంగాణలో మీ దాంట్లో ఏమంటారు? తలగడి. తలగడి. మనం ఏమంటాం? మీరేమన్నా ఫస్ట్ టైం అంటే ఈ కల్చరల్ డిఫరెన్స్ ఉందని అనుకున్నారా? తెలంగాణ అమ్మాయిని తీసుకుంటున్నాం, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయా? మీకేమైనా ఉన్నాయా? అది ఆందోళన కదా ఎక్కడి నుంచి ఏంటంటే ఓకే నా వెరీ సెన్సిటివ్ క్వశ్చన్. డైరెక్ట్ మ్యారేజ్ ఇంకా అదంతా అయిపోయాక పూల్ దగ్గరకు వచ్చేసాము అందరం. అని ఇక్కడ స్పెండ్ చేయడానికి ఇక్కడ ఒక 2 hours to 3 hours ఉన్నాము, పూల్ దగ్గరే ఉన్నామన్నమాట. సో స్టార్టర్స్ తింటూ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటూ అందరం ఇలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చాలాసేపు ఉన్నాము ఇక్కడ అయితే పూల్ దగ్గర కదా. సో బాయ్స్ అందరూ దిగిపోయి ఇంకా స్టార్టర్స్ తింటూ డ్రింక్స్ చేసుకుంటూ అలా ఉంది. అసలు ఏడవలేదు. సో పూల్లోకి దిగమంటే దిగలేదన్నమాట, భయపడింది, ఏడ్చింది దిగమంటే. సో అలా చూస్తూ ఉండిపోయింది. నేనైతే కొంచెం ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఇలాగా రిలాక్స్ అయ్యాను అనమాట కొద్దిసేపు. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. స్టార్టర్స్ నాకు చాలా నచ్చాయి అన్నమాట. బిర్యానీ కొంచెం అంత మసాలా ఎక్కువ వేసారనమాట అందులో. కొంచెం చేదుగా పుల్లగా నాకైతే అనిపించింది. టేస్ట్ అయితే బాగాలేదు. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ చికెన్ డ్రమ్ స్టిక్స్, లాలీపాప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అరేంజ్ చేశారనమాట. ఇక్కడ పూల్ దగ్గర కూర్చొని ఇలా ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా రోజులైంది ఇలా ఎంజాయ్ చేయక. ఆల్మోస్ట్ 3 years అవుతుంది. మా పెళ్ళైన కొత్తలో గోవాకి వెళ్ళామన్నమాట ఇట్లా రిసార్ట్కి, అప్పుడు వెళ్ళిందే. సో దాని తర్వాత ఇంకెళ్ళలేదు. సో ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంకా కొద్దిసేపు అలా ఉండేసి ఇంకా 10కి వెళ్ళిపోయామన్నమాట. అప్పటికే పాప ఏడుస్తుంది అనేసి ఇంకా దీనికి నిద్ర వచ్చేస్తుంది, మధ్యాహ్నం పడుకోలేదు అనేసి ఇంకా వెళ్ళిపోయాను. అండ్ ఇది మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్. సో మేము లేచేసరికి 8 అయింది, అరౌండ్ 8:30 అయింది. నైట్ పడుకునేసరికి 12 అయిందనమాట. అందరం పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇలా మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ వాక్ అలా చేసామన్నమాట. మళ్ళీ ఇంకా పూల్లోకి దిగుదామన్నారు ఫ్రెండ్స్, 2 ఫ్రెండ్స్ దిగుతున్నారు. సో ఇంకా వై నాట్ నేను కూడా దిగుదామనేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట. స్విమ్ సూట్ తెచ్చుకున్నాను కదా. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పూల్లోకి వెళ్ళిపోదామని ఇంకా ఇక్కడ ఉన్నాను. మార్నింగ్ చల్ల గాలి వస్తుంది ఇక్కడ. ఎంత బాగుందంటే ఫ్రెష్ ఎయిర్, పొల్యూషన్ లేకుండా, విత్ నో పొల్యూషన్ కదా, చాలా బాగుంటుండే. అలా ఉండిపోయాను. ఫ్రెష్ ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ కదా, ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇంకా పూల్లోకి వచ్చేసామన్నమాట. పూల్లోకి దిగిపోయాము. మేము ముగ్గురమే దిగామన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళని రమ్మంటే కూడా రాలేదన్నమాట. ఇంకా మేము ముగ్గురమే దిగిపోయాము. ఇంక 2 వచ్చారు కానీ వాళ్ళు బయటే ఉన్నారనమాట. సో ఇంకా మేము ముగ్గురమే దిగి అలా కబుర్లు చెప్పుకుంటూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఒక 1 to 2 hours, లైక్ 2 hours నేను పూల్లోనే ఉన్నాను. ఫస్ట్ టైం నేను పూల్లో దిగడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. సో అదే ఫీల్లో ఉన్నానన్నమాట. చాలాసేపు ఉన్నాను, లైక్ 2 hours లిటరలీ. 9కి దిగితే 11కి బయటకు వచ్చాను, పూల్ బయటకి. సో అలా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేసుకుంటూ ఏదైనా ఉంటే అవన్నీ కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ముగ్గురం అయితే ఫుల్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే. పిల్లలు కూడా దిగారు. మా పాపనైతే తీసుకురాలేదు, ఆయన దగ్గరే ఉంది, ఆయన దగ్గర ఉంచేసి వచ్చానమాట. సో ఇంకా చాలాసేపే ఉన్నాను నేనైతే 11 వరకు ఉన్నాను. దాని తర్వాత ఫ్రెష్ అయ్యి తొందరగా వెళ్ళిపోవాలనేసి ఇంకా నేను 2 hours ఇక్కడే స్పెండ్ చేశాను అనమాట.
ఇంకా వచ్చేసాము రూమ్లోకి, ఫ్రెష్ అవ్వాలి కదా అనేసి. 12కి చెక్అవుట్ ఉంది అండ్ ఫాస్ట్గా వచ్చేసి ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అండ్ మిగతావన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా, ప్యాక్ చేసేసుకున్నాను, అయిపోయింది. సో ఇంకా దాని తర్వాత పాపకు కూడా ఫుడ్ ఫీడ్ చేసి రెడీ చేయించేసాను దానికి. అండ్ దాని తర్వాత ఇంకా ఇలా వీడియో అనేది షూట్ చేశాను అనమాట. సో ఫాస్ట్గా ఇలా రెడీ అయిపోయాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము బయట నుంచి తెచ్చుకున్నాము. సో అంతే అండి, వ్లాగ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఆల్ సెట్ టు గో అనమాట, రెడీ టు గో హోమ్స్, మళ్ళీ బ్యాక్ టు రొటీన్ లైఫ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని షేర్ చేస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ వీడియో లాగా పెట్టానమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్, సీ యూ, టేక్ కేర్.